కాకినాడ రూరల్లో 3,500 మందితో జనసేన పార్టీని పటిష్టంగా నిర్మించేందుకు దరఖాస్తులు సేకరిస్తున్నామని నానాజీ వెల్లడించారు. పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి పునాదులు వేస్తున్నామని, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సీఎం స్థానాన్ని అధిరోహించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ తన 5 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిందని నానాజీ మండిపడ్డారు. ఆ పార్టీ హయాంలో క్రైమ్ను లీగల్ చేసి అరాచక శక్తులను పెంచి పోషించారని ఆరోపించారు. చివరికి కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీల ప్రతిష్టను కూడా వైసీపీ నాశనం చేసిందని దుయ్యబట్టారు. ఇక తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చురు పెట్టే కుట్రలు జరుగుతున్నాయని నానాజీ సంచలన ఆరోపణ చేశారు. అసలు హిందూ ధర్మంలో రావణుడు అనే పేరు ఎవరూ పెట్టుకోరు. ఆ పేరులోనే అతను ఎలాంటివాడో అర్థమవుతోంది. సమ్మత్త సారక్క వంటి పవిత్రమైన సంఘాలను, హిందూ ధర్మాన్ని కించపరిచేలా గత 2 నెలలుగా వీరంతా పెద్ద కుట్ర ప్లాన్ చేస్తున్నారు అని పంతం నానాజీ స్పష్టం చేశారు. ఇదే సమయంలో తనకు వస్తున్న ప్రాణభీతి కాల్స్పై నానాజీ స్పందించారు. గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తుల నుండి నన్ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నన్ను చంపేస్తారా? ఇప్పటిదాకా పార్టీ పనుల్లో ఉండి వీటిపై దృష్టి పెట్టలేదు. ఇలాంటి అరాచక శక్తులను ఒక్కొక్కరిని ఏరిపారేస్తాం అని హెచ్చరించారు. చెత్తవాగుడంతా మతం ఎక్కి మాట్లాడిన మాటలు పాత ఎప్పుడు కరోనా టైంలో ఆడు ఇష్టం వచ్చినట్టు ఆడెవడో నాకు మందు వచ్చాడని, ఆడెవడో ఇది చేశాడని, ఆడ ఇష్టం వచ్చినట్టు. ఇంకా నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో తమ్ముడు చేయొచ్చేస్తుంది. తమ్ముడు 69,250 తమ్ముడు చేయొచ్చేస్తుంది. తమ్ముడు ఫోటో తీసుకుంటాను, నేను వీడియో తీసుకోవాలి. బావశెట్టి వెంకటలక్ష్మి బండూరు, బావశెట్టి వెంకటలక్ష్మి గారు బండూరు. ఓకే, నెక్స్ట్ కసిలంక శ్రీ సంధ్య ప్రవళిక, కరప. ఓకే సార్. నెక్స్ట్ రాగాని శివకుమారి, శివశంకర్. అటు వెళ్ళన్నా. ఓకే సార్. తిరుమల శెట్టి చిరకొండలరావు గారు, కొవ్వూరు. నెక్స్ట్ తిరుమల శెట్టి చిరకొండలరావు గారు. అడ్డాల సత్యవతి గారు, వాకలపూడి. అడ్డాల సత్యవతి గారు. నెక్స్ట్ కండవల్లి వీర వెంకట సత్య అఖిల, ఊరంగండి. గంధం సత్యవతి, గంధం సత్యవతి. 35,000 మంది నాయకుల్ని దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించుకొని ఇవాళ అధ్యక్షుల వారికి సమర్పించడం అయింది. అందులోంచి ఎవరు దేనికి సూటబుల్లో, ఏ రకమైన పనికి దేనికి సూట్ అవుతారో అన్నటువంటిది నిర్ణయం ఆయన తీసుకుని త్వరలో ప్రకటించనున్నారు. 35,000 మంది నాయకులతోటి జనసేన పార్టీ 2వ అధ్యాయం స్టార్ట్ అవుతూ ఉంది. అది ఎలా ఉంటే రాష్ట్రంలో గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉన్నారు. 4 రోజులుగా రావణుడట, ఎక్కడ ఎలాంటి పేరు పెట్టుకున్నాను ఎవరిని చూడలేదు. హిందూ దాంట్లో అయితే రావణుడు అంటే రాక్షసుడు, అదే ఇతర మతాల్లో అయితే సైతాన్. రావణుడు, సైతాన్ అనే పేర్లు పెట్టుకునే మనుషుల్ని నేను ఎక్కడా చూడలేదు.
వాడు సైతాన్ పేరు పెట్టుకుని రావణ్ అనే పేరు పెట్టుకుని దేవుళ్ళని, హిందూ దేవుళ్ళని కించపరుస్తూ దేశంలో ఉగ్రవాదం రెచ్చగొట్టేటువంటి చర్యలకు పాల్గొంటూ ఉంటే హే రామ్ అంట, హే రావణ అనవలసిన హే రామ్ అంట ఒక ట్వీట్ చేశాడు. 6093 మాజీ ఖైదీ, ఇంకా మాజీ కాదు, కేసులు రన్ అవుతూ ఉన్నాయి, బెయిల్ మీద బయటకు వచ్చిన ఖైదీ. అటువంటి ఏ వ్యక్తిని సపోర్ట్ చేశాడు? హిందూ పురాణాలని, శ్రీరాముడిని, సీతాదేవిని అవమానించినటువంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. గిరిజన ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతంలో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలా, సమ్మక్క సారక్క అంటే దైవం కన్నా ఎక్కువగా చూస్తారు వాళ్ళిద్దరిని. వాళ్ళను కూడా అవమానిస్తూ మాట్లాడాడు. అంటే ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే వెనకాల ఈ దేశంలో ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్ర అవకాశం గతంలో ఇలాంటి పనులు చేయడానికి బీహారు, వెస్ట్ బెంగాల్ ఇలాంటి ఏరియాలు ఉండేవి. ఆ ఏరియాలన్నీ బీజేపీ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ ఒక క్రిమినల్ చరిత్ర రాష్ట్రంగా దీన్ని తయారు చేద్దామని అతనున్న 5 సంవత్సరాలు కొన్ని వేల మంది క్రిమినల్స్ని తయారు చేసి వదిలేశాడు దేశం మీద. ఇప్పుడు వాళ్ళందరినీ యాక్టివేట్ చేస్తూ ఉన్నాడు. అలాంటి దేశద్రోహికి ఊపా చట్టం ప్రకారం అన్ఏబుల్ టు యాక్ట్ ప్రివెంటివ్ యాక్ట్, ఎందుకంటే దేశద్రోహిని అర్థమైపోతూ ఉంది. ఈ దేశంలో మెజారిటీ ఆఫ్ పీపుల్ పూజించుకునే దేవుడిని తిట్టి వాళ్ళని రెచ్చగొట్టడం, అలాగే ఇతర మతాల్లో ఎవరైతే ఉన్నారో సైతాన్, ఆ సైతాన్ పేరు పెట్టుకుని తిరగడం, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచి వాళ్ళకి న్యాయ సహాయం చేస్తానని చెప్పి 6093 చెప్తా ఉన్నాడు. అంటే 6093 ఈవేళ రాష్ట్రంలో ఏం చేయబోతా ఉన్నాడు అన్న దాని మీద నిరంతరమైన నిఘా అయితే జరుగుతూ ఉంది. 4 స్టేషన్లు తిప్పారు, 5 స్టేషన్లు తిప్పారు, అక్కడ వేలు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, ఆఖరికి ఈ కేసు కట్టారు, ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అదంతా ట్రాష్. ఇటువంటి పనులు చేసిన వాళ్ళని ఈ రకంగానే శిక్షిస్తారు. 4 విషయాలు తెలుసుకోవాలి కదా అతని దగ్గర నుంచి. ఎక్కడెక్కడ ఎవరు ప్లాన్ చేసిన మనుషులు ఉన్నారో ఎవరికి తెలుసు. 4 స్టేషన్కి వెళ్తే ప్లాన్ చేసిన మనుషులు కాకుండా మామూలు ఉన్న వాళ్ళతో కూడా దొరుకుతారు. ఇవాళ దీని వెనకాల ఖచ్చితంగా తాడేపల్లి నడుపుతుంది అన్నది మనకు చాలా క్లియర్ కట్గా పోలీస్ ఇంటెలిజెన్స్ తెలుస్తూ ఉంది. ఇంకోటి గుర్తించాలి జర్నలిస్ట్ సోదరులు, జగన్ వైసీపీ వాళ్ళు అందరూ కలిసి జర్నలిస్టులు కూడా కించపరుస్తున్నారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది. రావణ్ అనేవాడు జర్నలిస్ట్ అట, అనాలిస్ట్ అంటూ, అలాగే జర్నలిజాన్ని పవిత్రంగా చేసే బాధ్యతని, ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి తెలిసింది జర్నలిజం అంటే ఎలుగెత్తి ఒక తప్పును కానీ ఒక మంచిని కానీ ఎలుగెత్తి చాటి, మంచి అయితే 10 మందికి ఆ మంచిగా ప్రవర్తిస్తారని, చెడు అయితే ఇలా చేసినోడు శిక్షించబడతాడని చెప్పేది జర్నలిజం. ఆ జర్నలిజం ముసుగులో పెట్టి ఈ పని చేస్తుంటే ఇది మీ అందరిని అవమానించినట్టుగానే నేను భావిస్తూ ఉన్నాను. అతనికి దేశభక్తి లేదు, సమాజం మీద బాధ్యత లేదు అని వెనకేసుకొస్తున్నారు వైసీపీ. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే 6093ను పురమాయించినటువంటి వ్యక్తిగా చాలా క్లియర్గా ఎందుకు ఆందోళన చెందుతుంది. ఆయన అరెస్ట్ చేస్తే వీళ్ళకెంత, ఒక దేశద్రోహి ఒకటి ఎవరో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఎందుకు వైసీపీ దీంట్లో ఎంటర్ అవుతుంది? ఎందుకు స్వయంగా మూలన ఎక్కడో పడుకుని బెంగళూరులో పడుకున్నవాడు ఎందుకు లేచి మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేసుకోవడానికి వాళ్ళ యొక్క హస్తం ఉందని చెప్తాను. పచ్చరికి నాటి ఈ కూటమి ప్రభుత్వంలో అస్థిరపరచాలన్న ఆలోచన మీకు కలిగిన మరుక్షణం గత 2-3 నెలలుగా ప్లాన్ చేసుకుంటా ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఒక పక్కన మేము సంక్షేమం చేస్తున్నాం, మీకన్నా ఎక్కువ సంక్షేమం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఊరూరో బోర్డులు పెట్టాం,
చూడండి. దాన్ని ఛాలెంజ్ చేస్తారు, రమ్మనండి కన్నబాబు గారిని ఒకసారి లోకల్గా ఉన్న. ఇందులో నువ్వు ఈ పని చేయలేదు, ఈ బోర్డు ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పి నన్ను అడగమనండి. నేను ఏ పని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. లేకపోతే అధికారులు తీసుకొచ్చి అధికారి సమక్షంలో నాకు ఈ తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారా అని చెప్పి అధికారులు అడుగుతాను. అధికారులు చూస్తారు. అలాగే 2024 నందు కూటమిలో చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన దళిత సోదరుని ఉద్ధరిస్తాన్ని, వారికి సేవ చేస్తా అని చెప్పి పార్టీ పెట్టారు. ఆ పార్టీ ఏమైంది? ఇప్పుడు ఈ శ్రావణ్ గారు ఒక పార్టీ పెట్టాడు, దళిత సోదరులు అందరినీ ఉద్ధరిస్తానని చెప్పి. ఆ పార్టీ ఏమైంది? నీకు ఒక పార్టీ ఉంటుండగా ఇంకొక పార్టీలో ఈ పార్టీని రద్దు చేసి నువ్వు వెళ్ళి ఇంకో పార్టీలో జాయిన్ అవ్వు, లేదా ఇంకో పార్టీకి అనుకూలంగా మాట్లాడు. నువ్వు వీళ్ళని మోసం చేసి ఇక్కడ పార్టీ పెట్టి అక్కడికి వెళ్ళి ఇంకో పార్టీకి ఒత్తాసు పలుకుతాం. మేము కూటమి కింద వెళ్తేనే ఒత్తాసు పలుకుతున్నాం అంటామే. మేము ఎన్నికల ముందు కూటమి మాది, ఎన్నికల తర్వాత కూటమి కాదు. ఎన్నికల ముందు మేము డిక్లేర్ చేసుకున్నట్టు కూటమినే. మీరు చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్నారు, అది చేస్తున్నారు, మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారే. మేము ఎన్నికల ముందు ప్రజలు ఇచ్చిన ఆమోదం, అది ప్రజలు ఇచ్చిన ఆమోదం మేరకు మేము నడుచుకుంటూ ఉన్నాం. దాన్ని పట్టుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆవేళ సుధాకర్ని, పి సుబ్రహ్మణ్యాన్ని, వరప్రసాద్ని, రాజానగర్లో వరప్రసాద్ని, ఈ సుబ్రహ్మణ్యం కాకినాడని, నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ చేసినప్పుడు నీ గొంతు ఏమైంది? నీ గొంతు మోగపోయిందా? దళిత పార్టీ పెట్టిన నీ గొంతు ఆవేళ మోగపోయిందా? నువ్వెవరి గురించి కనీసం ఒక మాట కూడా నువ్వు మాట్లాడలేదు. ఈవేళ వచ్చి నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. కంటిన్యూస్గా కండువా కప్పుకొని. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన, భారతదేశం గర్వపడేటువంటి సిబిఐ, ఈడీ వ్యవస్థలు ఎటువంటి నేరస్తుడినైనా బోఫోర్స్ కుంభకోణం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే, అంతులే కుంభకోణం నుంచి చేసుకుంటే భారతదేశం గర్వించదగ్గ అత్యున్నతమైనటువంటి సిబిఐ, ఈడీ అటువంటి వ్యవస్థల్ని నేరస్తులు గజగజ వణికిపోయేవారు. అటువంటిది జగన్ వచ్చిన తర్వాత సిబిఐ, ఈడీ అంటే వ్యవస్థలు అపహాస్యం చేశాడు. అంటే రాష్ట్రంలో అడిగే పెట్టనలేదు. అవినాష్ రెడ్డిని గురించి ఎంక్వైరీ చేయడానికి కడప వస్తే వాళ్ళు వెనక బెదరగొట్టి పంపించేసి వ్యవస్థని ఈ రాష్ట్రంలో తయారు చేశారు.